హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 297వ నామం, 8 అక్షరాల నామం హరిబ్రహ్మేంద్ర సేవిత. ఈ నామంతో మనం అమ్మవారిని జపం చేసుకున్నప్పుడు ఓం హరిబ్రహ్మేంద్ర సేవితాయే నమః అని చెప్పాలి. హరి అంటే విష్ణువు చేత, బ్రహ్మ అంటే బ్రహ్మ చేత, ఇంద్రుని చేత సేవిత సేవింపబడినది. హరిచేత, బ్రహ్మచేత, ఇంద్రుని చేత సేవించబడుతున్న తల్లి హరిబ్రహ్మేంద్ర సేవిత. ఇక్కడ భువనేశ్వరి ఉన్నటువంటి మణిద్వీపంలోకి మనం ప్రవేశించవచ్చు. ఈ భవ్యమైన శ్రీమన్నగరంలో 18, 17 ఈ 2 ప్రాకారాల మధ్యలో విష్ణువు యొక్క పరివారాలన్నీ ఉన్నాయి. 16, 17 ప్రాకారాల మధ్యలో బ్రహ్మదేవుడు ఉంటాడు. 14, 15 ప్రాకారాల మధ్యలో ఇంద్రదేవుడు ఉంటాడు. ఇంద్రశక్తులన్నీ కూడా ఈ 14, 15 ప్రాకారం మధ్యలో ఉంటుంది. వారు ఈ మొత్తం ప్రాకారాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటారు. హరిబ్రహ్మేంద్ర సేవిత అని ఆయా ప్రాకారాలను మనం భావన చేసుకోవచ్చు. బ్రహ్మ విష్ణుస్తదా శంభుర్వాసనో వరుణో యమః వాయురగ్ని కుబేరశ్చ త్వష్టా పుష్వాస్వినో భగః ఆదిత్యో వసవో రుద్రాః విశ్వదేవా మరుద్గణాః సర్వే ధ్యాయంతి తాం దేవి సృష్టి స్థిత్యంత్యకారిణీం అని అన్నారు దేవి భాగవతం. బ్రహ్మ, విష్ణువు, శంభుడు, ఇంద్రుడు, వరుణుడు, యముడు, వాయువు, అగ్ని, కుబేరుడు, త్వష్ట, పూష, అశ్విని, భగుడు, ఆదిత్యుడు, వసువులు, రుద్రులు, విశ్వదేవులు, మరుద్గణములు వీళ్ళంతా కూడా సృష్టి అంతా నిండి ఉన్నారు. సృష్టి స్థితి నిలయకారైనటువంటి అమ్మవారిని ధ్యానిస్తున్నారని చెప్పి దేవి భాగవతం చెప్పింది. ఈ నామం ఎవరికైనా పదవి పోయే ప్రమాదం ఉన్నా, ఉద్యోగం పోతుందేమో అని అనుమానం ఉన్న ఈ నామజపం వల్ల వారికి ఆ సమస్య తీరిపోతుంది. స్థిర నివాసం కోసం, టెంపరీ ఉద్యోగం నుంచి పర్మనెంట్ కావడం కోసం ఈ నామాన్ని నిత్యం ధ్యానించాలి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపాధి కలగని వారు, వ్యాపార వృద్ధి లేని వారు ఈ నామమంత్రాన్ని సహస్రనామంతో సంపుటీకరణ చేస్తే ఉత్తమ ఫలితం శీఘ్రంగా వస్తుంది. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ బ్రహ్మేంద్ర సేవితాయే నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యే నమః.